ఇప్పుడు దొరకదే ఏదో లర్నింగే కదా. నీ ఫోన్ నువ్వు వాడుకో. మా ఇంపాక్ట్ లో క్లాస్ నేర్పిస్తుంటాం. ఫస్ట్ సెకండ్ థర్డ్ ఆగస్ట్ లో నిఖిల్ అండ్ టాప్ పోస్ట్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనర్ వస్తాడు. ఈ విల్ టీచ్ యూ హౌ టు ఎర్న్ మినిమం 50,000 rupees per month from mobile. We will teach you that class how to earn just 2-3 hours per day. Yes, but mobile is you. Hey, Gudu, one more time. Mobile is using or using mobile. You can use it. బానిస లేబర్ అయిపోయారు మొబైల్ లో. అలా కావద్దు ఇలాగా. అందుకని చెప్తున్నాను, యూజ్ దట్ మొబైల్. నిన్ను వాడుకుంటే లీడర్, వాడుకోబడితే లేబర్. ఎస్ ఆర్ నో? మన మైండ్ మొత్తం చిన్నప్పటి నుంచి ఏం అనిపించేది తెలుసా? బాగా చదువుకోరా. చెప్పండి గట్టిగా. చదువుకుంటే జాబ్ వస్తుంది. జాబ్ వస్తే ఇది అందరూ తెలుసు. పెళ్ళైతే పిల్లలు పుట్టాక వాళ్ళని స్కూల్కి పంపించాలి, వాళ్ళని బాగా చదివించాలి. అంతే. మన లైఫ్ అంటే ఏం తెలుసా? జాబు 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 జాబ్ మీద పడ్డం. కానీ జాబ్ ఇవ్వాలని మన మైండ్లో లేదు. ఎందుకోసం అంటే మన మైండ్లో ఈ బ్రిటిషోడు ఆ మొఘల్స్ కలిసి మనం ఏం తయారు చేశారంటే బానిసలుగా తయారు చేశారు, కానీ లీడర్లుగా తయారు చేయలేదు. లీడర్ కావాలంటే యూ మస్ట్ బికమ్ ఎన్ ఎంటర్‌ప్రెన్యూర్. యూ మస్ట్ బికమ్ ఒక టాప్ మోస్ట్ బాస్ కావాలంటే యూ నీడ్ టు లెర్న్ సంథింగ్ డిఫరెంట్. మనం ఏం చేస్తుంది సార్? ఓ జాబ్ వస్తే చాలు. ఎంత ప్యాకేజ్? నీ చదువుకి ఎంత ఇస్తారు ప్యాకేజ్? 3.2, 4.2, 5.2. టెల్ మీ ఎనీథింగ్, వాట్ ఎవర్ యూ వాంట్. 5 ఎవడు ఇస్తాడా? అది 5 నోటికల్ మాట రాదు. సరే 5 అనుకుందాం. లెట్ మీ థింక్. ఆఫ్టర్ కంప్లీటింగ్ గ్రాడ్యుయేషన్ 5 lakhs is a package per year. 5 lakhs divided by monthly 48,000. That's it. 40,000 per month. 40,000 into 12, 4,80,000. Yes or no? 5 lakhs 42, 41,000 divided by 30 days 1,200 రూపాయలు. అరే లేబర్ మీద అడ్డ మీద లేబర్కి 1,200 ఇస్తారు. నీ బతికేంటి అని అర్థం కాలే. అడ్డ మీద సున్నం కొడుతోని 1,500 ఇస్తాడు, 2,000 ఇస్తాడు. నా ప్యాకేజ్ 5, నా ప్యాకేజ్ 6, నా ప్యాకేజ్ 7. నీ డాష్ సాటిస్ఫై అయిపోతాం. లేబర్ మెంటాలిటీ. ఐఎమ్ నాట్ ఇన్సల్టింగ్ ఎనీబడి బాస్. థింక్ సంథింగ్ డిఫరెంట్ మై డియర్ యూత్. అందుకోసం 3 రోజుల క్లాస్. ఇప్పుడు కూడా రండి, వినండి. హౌ టు చేంజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కట్ ఆఫ్ యువర్ బ్యాడ్ హ్యాబిట్స్ బాస్. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ టు ఎంజాయ్ యువర్ లైఫ్. ఇప్పుడు అప్పుడు తర్వాత రాదు, ఎంజాయ్ చేయండి. అందుకోసమే రీసెంట్లీ వాట్ హ్యాపెండ్ యు నో, లాస్ట్ June 13th ఐ బీన్ టు ఆస్ట్రేలియా. పెద్ద విషయం కాదు, జస్ట్ నేను 48 కంట్రీసే వెళ్ళొచ్చిన ఇంతవరకు, అంతే. పెద్ద ఇంపార్టెంట్ కాదు. ఓకే. ఆస్ట్రేలియా వెళ్ళినప్పుడు ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. చెప్పాలా వద్దా? తప్పదు, వినాలి. మీకు మైక్ నా చేతులు ఉంది. ఓకే డన్. అక్కడ ఏం జరిగింది చెప్తాను తెలుసా? ఇక్కడ మన ఎయిర్పోర్ట్లో కూర్చొని ఫేస్బుక్లో చెక్-ఇన్ కొట్టాను. చెక్-ఇన్ కొట్టొచ్చా? చెప్పండి. ట్రావెలింగ్ అని ఏరోప్లేన్ బొమ్మ వస్తుంది, ఇలా వస్తాయి కదా. ఇక్కడ కొట్టి ఇక్కడ సిడ్నీ కొట్టేశాను, డైరెక్ట్ సిడ్నీ. విత్ లే ఆఫ్ టైమింగ్ 22 hours టోటల్ జర్నీ, విత్ లే ఆఫ్ 3.5 hours at సింగపూర్. సో అక్కడికి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత మామూలుగా మన లగేజ్ మనం తీసుకోవాలి. ఏమో తీసుకొస్తారా? లగేజ్ తీసుకొని వెళ్తున్నాను. అక్కడ సంబడి టు రిసీవ్ మీ, యాక్చువల్ 1 person టు రిసీవ్ మీ. వచ్చాను నాకు తెలుసా వేర్ ఐ నీడ్ టు గో. దట్ హోటల్ నేను నాకు తెలుసు కాబట్టి వెళ్ళిపోదాం అనుకున్నాను. బ్యాగ్ పట్టుకొని వెళ్ళిపోతుంటే అక్కడ దూరంగా కొంతమంది అంటాడు, నన్ను ఎవడు వీడెవడు నాకే తెలుసు, వెళ్ళిపోతాడు. ఓ అన్నారు. ఏవో అంటే మన హైదరాబాద్ ఓడయ్యాడు, బయట ఓడి కాదు. ఏ అన్నాడు, ఇడిపోయాడు. లగేజ్ తీసుకుని దగ్గరికి వెళ్ళిపోయినా. అందరూ ఒకప్పుడు నా స్టూడెంట్స్, టాప్ పోస్ట్ కాలేజ్ చదువుకున్న వాళ్ళు, అన్ని చదువుకున్న నా స్టూడెంట్స్ అక్కడ ఉన్నారు. హౌ డు యు నో నా సార్? మీ ఫేస్బుక్ స్టేటస్ చూసి వచ్చినాం సార్ ఇక్కడికి. వీఆర్ 20 people are here. We all do not know each other. We all know each other only because we met here with this banner. They opened a banner, welcome to Gumpal sir అని పెట్టుకున్నారు వాళ్ళు. అది ఇంపార్టెంట్ కదా. ఇక్కడ ఒక అబ్బాయి 4 feet 8 inches ఉంటుంది. ఒక అబ్బాయి వాడు ఒక బిల్లును ఓపెన్ చేసాడు. ఆ బిల్లు మీద 7 అని రాసింది. ఏం రాసింది? ఇంకో బిల్లు మీద 8 అని రాసింది. ఏం రాసింది? ఇంకో బిల్లు మీద 9 అని రాసింది. ఏం రాసింది? ఇంకా గుర్తుందా? గుర్తే సార్, నా తర్వాత మారేసారి ఈ ఫార్ములాతో అన్నాడు. ఆ ఫార్ములా మీకు చెప్పాలని నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు. నాకు చెప్పను, తప్పదా? నన్ను రిక్వెస్ట్ చేయండి ప్లీజ్. అక్కడ భయపట్టిస్తుంది. చెప్పండి.
గుడ్, ఐ లైక్ దిస్. ఇలా వినాలన్నా ఆ 7, 8 నేను ఏందో ఒకసారి మీరు క్యాల్కులేటర్ తీసుకొని కూడుకోండి, తెలియదు కదా. వీ డోంట్ నో హౌ టు క్యాల్కులేట్ ఇన్ మైండ్. 7 + 8% మేము అబ్బాయి క్యాల్కులేటర్ చేస్తాడు సార్, క్యాల్కులేటర్ కొడుతాడు. 7 + 8 + 9 క్యాల్కులేట్ చేస్తాడు. హౌ మచ్? ఎస్, ద పవర్ఫుల్ ఫార్ములా ఈజ్ 7, 8, 9. 24 hours per day, 7 hours సౌండ్ స్లీప్. మంచి పడుకోవాలి, నిద్రపోవాలి, సూపర్ నిద్రపోవాలి. ఈ ఏజ్ అంతా ఇలాంటి తెలుసా? ఇప్పుడిప్పుడే టీన్ దాటుతున్నారు మీరు. టీన్ అంటే డేంజర్ నుంచి బయటపడ్డారు ఇప్పుడే. ఏమేమో అవుతుంటుంది, ఏమేమో అవుతుంటుంది. ఫిజియలాజికల్, బయోలాజికల్, సైకలాజికల్ అవుతుందా కాదా? కాదంటే ఏదో ప్రాబ్లం ఉన్నట్టే. కావాలి కంపల్సరీ. యూత్ అన్నప్పుడు యూత్ లాగానే ఉండాలి. అక్కడ ఏమైంది తెలుసా? ఫస్ట్ ఆఫ్ ఆల్ 7 hours you need to sleep. Number 1, 8 hours కాలేజ్, ఇంక్లూడింగ్ కాలేజ్ స్టడీ, ఇంక్లూడింగ్ కాలేజ్. 8 గంటలు చదువురాను, అంతకంటే ఎక్కువ అవసరం లేదు. 9 hours ఎంజాయ్. 9 hours డూ వాట్ ఎవర్ యూ వాంట్. మనం ఏం చేస్తాము 9 hours లో? ఏం చేస్తాం 9 hours లో? ఎంజాయ్మెంట్. సో దిస్ ఇస్ ది ఫార్ములా. ఇవన్నీ కావాలంటే మనం లైఫ్ లో ఏం కావాలో కొద్దిగా ముందుకెళ్దాం. రెడీయా? మన లైఫ్ లో ముందుకెళ్ళాలంటే ఫస్ట్ యూ నీడ్ టు లెర్న్ 2-3 థింగ్స్. ఫాస్ట్ చెప్పేస్తాం. Number 1, యూ మస్ట్ బీ కరేజియస్, ఫియర్లెస్. Again I am asking all of you, since morning you heard 8 speeches. How many heard all 8? ఎంతమంది 8 స్పీచ్లు విన్నారు? 1. Very good, very good, very good. Again I am asking like Satish, how many would like to come and talk for 2 minutes? 2 minutes స్టేజ్కి వచ్చి మాట్లాడాలి. అగైన్ సేమ్. ఇప్పుడు 11 మొదలు 15 మినిట్ అంతే. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, వై యూ డోంట్ వాంట్ టు కమ్ ఆన్ స్టేజ్? దిస్ మై క్వశ్చన్. వై యూ డోంట్ వాంట్ టు కమ్ ఆన్ స్టేజ్? యూ వాంట్ గుడ్ న్యూస్ ఆర్ బ్యాడ్ న్యూస్? లవ్లీ. గుడ్ న్యూస్ ఆర్ బ్యాడ్ న్యూస్? గట్టిగా గుడ్ న్యూస్ ఆర్ బ్యాడ్ న్యూసా? గుడ్ న్యూస్ ఏంటంటే హూ ఎవర్ రైజ్డ్ హ్యాండ్ ఐ యామ్ నాట్ గోయింగ్ టు ఇన్వైట్ దెమ్. ఎవరైతే చేయలేబట్టలేదో వాళ్ళనే స్టేజ్ని పిలుస్తాను. ఎట్లా తెలుసుకుంటే ఏమో చేయలేబట్టుంది సార్. ఎస్, లిసన్ టు మీ కేర్ఫుల్లీ. మాట్లాడాలని కోరిక ఉంది, కానీ మాట్లాడితే ఏమవుతుందో, వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో, ఇదే నన్న జీవితం నేను ఆపేస్తుంది. మనుషులు 2 రకాలుగా ఉంటారు నన్న, జాగ్రత్తగా విను. లిసన్ టు మీ కేర్ఫుల్లీ. ఒకరు రీజనబుల్, రెండోది అన్రీజనబుల్. కెన్ యూ రిపీట్ మీకు లౌడ్లీ? రీజనబుల్, అన్రీజనబుల్ అంటే మీకు తెలుగులో కొద్దిగా అర్థమయ్యేది చెప్తాను. వాడిని ఏమడిగినా సరే కథలు చెప్తుంటాడు. ఎందుకు రాలేదే అంటే మీకు తెలుసు కదా సార్ అంటే ఏంటంటే కొద్దిగా వర్షం పడతాడు చూసాడు, అందుకని ఇంట్లో ఉండా అంటాడు. గుట్లు పెడతాడు ఇట్లా కూర్చోడు. అరే నిన్న వర్షం పడుతుంది, ఇలా ఎండ కొట్టేసారంటాడు. అవును, ఇలా ఎండ కొట్టింది, మొన్నది కాదు చలి పెట్టేసారంటాడు. చలికాలంలో చలి పెడుతుంది, ఎండాకాలం ఎండ కొడుతుంది, వానకాలంలో వాన పడుతుంది. వీడు మాత్రం కారణాలు చెప్తూ ఉంటాడు. కారణాలు చెప్పేవాడు ఈ ప్రపంచంలో నాన్న. జాగ్రత్తగా ఆలోచించండి. లిసన్ టు కేర్ఫుల్లీ. whoever give the reasons for your life, non-stop reasons. కథలు చెప్పేవాడికి లాస్ట్కు 2 చెక్క ముక్కలు ఎదుగులు, దాని చింతలు అందరూ. will not get anything boss. రెండో వాళ్ళు తెలుసా? కారణాలు చెప్పరు, కథలు చెప్పరు, అనుకుంది సాధిస్తారు. కారణాలు ఎవరైతే చెప్పరో వాళ్ళే ఈ ప్రపంచం మీద కారణ జన్ములైతారు నాన్న. తల్లి అంటే కథలు రాయలేదవా? కారణ జన్మ టీచర్లో ఉంది. యూజ్ యువర్ టైం 100%. ఆ టైం వాడుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ మస్ట్ బి కరేజియస్. నీ మనసులో ఉంది నోటికి రావాలి. దట్స్ ఇట్. మళ్ళీ చెప్తున్నాను, మనసులో ఉంది నోటికి రావాలి. రైట్ ఆర్ రాంగ్ తర్వాత సంగతి. ఇంటర్వ్యూలో మిమ్మల్ని అడిగేది ఏం తెలుసా? ఇంట్రడ్యూస్ అడుగుతారు క్వశ్చన్స్. ఆయనకు మార్కులు అవసరం లేదు, నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు వాళ్ళకి అంతే. అంతే, వాళ్ళకి ఏం అవసరం లేదు. మనం ఏం చేస్తాం, అబ్బో ఏం అడుగుతాడో. సో దిస్ ఆల్ హౌ ఇట్స్ హ్యాపెన్. మన చదువులు అట్లే ఉన్నాయి. మనం చదువుకునే కాలేజీలో ఎవ్వరు కూడా ఇవన్నీ ధైర్యం నేర్పరు. చదువుకో, మార్కులు వచ్చిన నా క్లాస్మేట్స్ అందరూ క్లర్కులుగా పనిచేస్తున్నారు. నా చిన్నప్పుడు ఇంటర్మీడియట్లో నా క్లాస్మేట్స్ క్లర్కులుగా పనిచేస్తున్నారు. మేము మార్కులు తక్కువ వచ్చిన వాళ్ళు మేము లీడర్లు అయిపోయినాం. టాప్ మోస్ట్ సెంట్రల్ ఫీల్డ్ అయిపోయినాం, టాప్ మోస్ట్ సెంట్రల్ అయిపోయినాం. నేను మార్కులు తక్కువ అవ్వట్లేదు.
మార్పులు కాదు నాన్న, జీవితంలో మార్పులు రావాలి. మార్పులు వస్తే లైఫ్ డిఫరెంట్ గా ఉంటుంది. ఆ మార్పులు రావాలి. యూ మస్ట్ బి ఫియర్లెస్. అలా కావాలంటే ఏందో ఫాస్ట్ గా చెప్తారు. రెడీయా? ఓకే. ఇప్పుడు నాకు చెప్పండి సింపుల్ గా, భయానికి కారణం ఏంటి? నాలెడ్జ్ ఇదే అవసరం లేదు. ఒకేలాగా నాలెడ్జ్, ఓకే, అందరికి నాలెడ్జ్ ఉందా? ఎంతో నాలెడ్జ్ మనిషిని తీసుకురా. నేను 4 తప్పులు పట్టుకుంటాను. ఇంగ్లీష్లో 30 years సర్వీస్ ఉన్న ఇంగ్లీష్ లెక్చర్ తీసుకురా. నేను అక్కడ కూర్చొని 4 తప్పులు పట్టుకుంటాను. నా డ్యూటీ తప్పులు పట్టుకోవడం. అమ్మా జడ్జ్మెంట్, వాళ్ళు ఏమనుకుంటారు? నా బతుకుని జడ్జి కూర్చున్నారు అక్కడ. ఇంకా కాన్ఫిడెన్స్, అదే చెప్తున్నాను. వై స్టేట్ వచ్చేది అట్లా అప్పుడు పెళ్ళైన డన్. నేను చెప్తున్నాను మనకి టైమింగ్ ఇంటరాక్షన్ టైం ఎక్కలేదు కాబట్టి లెట్స్ మూవ్ ఆన్. ఆర్ యు రెడీ? వాళ్ళు ఏమనుకుంటారు? గట్టిగా చెప్పాలి. వాళ్ళు ఏమనుకుంటారు? ఇక్కడ నాలాగా కొంతమంది నా కలర్ ఉన్న వాళ్ళు ఎంతమంది చేయలేబడుతున్నారు. నాకంటే తెలుగున్నాను. వాళ్ళ లైఫ్ ఏమని తెలుసు? అనవసరంగా ఈ కలర్ ఉన్నారా, తెల్లగుంటే తెల్ల పిల్లలు వచ్చినేమో. ఏమో ఆలోచించకండి, మీకు వెళ్ళడం కాదు. ఈ అమ్మాయి తెల్లగున్న అమ్మాయిలు గాలి లెక్కేస్తారు. నాకు తెలియదు, నాకు అర్థం కాదు. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా, లెట్స్ కమ్ బ్యాక్. అది రెడీ? పొట్టుకుంటారు కొంతమంది. జర్ర పొట్టుకుంటే బాగుంటారు. ఈ అమ్మాయిలు ఏదో ఉంటారు ఏమంటారు కొన్ని నడుస్తూ ఉంటారు. నేనేమంటే తెలుసా, అసలు నీకు ఈ రకంగా రావడానికి కారణం ఏంటంటే యూ క్రియేటెడ్ ద ఫియర్, యూ క్రియేటెడ్ పీపుల్ విల్ జడ్జ్ యూ, యూ క్రియేటెడ్ సంథింగ్ నాన్ సెన్స్. దాంతో యూ ఆర్ నాట్ కరేజియస్ ఆర్ ఫియర్లెస్ బాస్. వై సంబడి ఇస్ కమిటింగ్ సూసైడ్? కెన్ యు టెల్ మీ దట్? వై సంబడి ఇస్ కమిటింగ్ సూసైడ్? Because they have only one thing, that people will laugh at me, people may insult me, people may oppose me, people may criticize me. 4 words I used. ఎందుకు ఈ ఆత్మహత్య? ఇంటర్మీడియట్లో, డిగ్రీలో ఎందుకు? ఐఐటి స్టూడెంట్స్ ఆత్మహత్య నాకు అర్థం కావట్లేదు. ఎంబీబీఎస్ కూడా సూసైడ్ చేసుకుంటారు. డాష్ కాదు, వాళ్ళందరికి ప్రధాన పోస్ట్ వాడు కూడా తెచ్చిపోతున్నారు. కారణం ఏంది? వాళ్ళకి చదువు రాదు, చదువులో ఏం లేదు, ధైర్యం లేదు. నాన్న మళ్ళీ చెప్తున్నాను వినండి ఫాస్ట్. ఇద్దరు వెళ్ళిపోతుంది, వెళ్తున్నారు. ఓకే, నో ప్రాబ్లం. ఆమె ఓకే, ఈమె కూడా దొరికిపోతుంది. ఇష్టం ఏమని ఎవరు ఇష్టమో అది పోయి మనం ఏం చేస్తాం? ఎస్ ఆర్ నో? ఇంకెవరు లేచిపోతారా? ఓకే, ఎవరు లేచిపోయారు. లేచిపోవడం కరెక్ట్ కాదు, లేచి వెళ్ళకండి. ఓకే, అది తక్కువ మా ఊరు భాష, మా తెలంగాణ కాబట్టి మాట్లాడారు. ఓకే, రెడీయా? ఫస్ట్ ఐ సే ఇన్సల్ట్ అంటే తెలుగులో ఏంది? అవమానం. రెండోది లాఫ్ అంటే నవ్వుతారేమో. మూడోది అపోజ్ వ్యతిరేకిస్తారేమో. క్రిటిసైజ్ విమర్శిస్తారేమో. ఈ 4 మాటలు స్పీడ్ బ్రేకర్స్ ఫర్ యువర్ లైఫ్. నన్ను చూసి ఎవరు నవ్వద్దు, నన్ను చూసి ఎవరు ఇన్సల్ట్ చేయొద్దు, నన్ను చూసి ఎవరు ఏమనొద్దు, అందరూ నన్ను గొప్పడు అనుకోవాలి. నాన్ సెన్స్. దానికోసము ఈ 4 words ఒకసారి గట్టిగా చెప్తారా? నెంబర్ 1 ఇన్సల్ట్. చెప్పండి గట్టిగా, లౌడ్లీ. ఇది ఒక్కటి చాలు. నా మొత్తం క్లాస్ ఇది ఒక్కటి చాలు. లైఫ్ బ్యూటిఫుల్ గా కాలు మీద కాలేసుకొని బతుకుతావు, అద్భుతంగా బతుకుతావు, జీవితాంతం నువ్వు ఒక లీడర్గా ఎదుగుతావు. నాన్న జస్ట్ ఫాలో దిస్ కాల్ ఇన్ సైకోథెరపీ, కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ, ఏ వండర్ఫుల్ సైకాలజీ. ఐఎమ్ జస్ట్ టీచింగ్ యు నౌ. ఆర్ యు రెడీ నౌ? డన్. ఫస్ట్ ఇన్సల్ట్, లాఫ్, అపోజ్, క్రిటిసైజ్. These 4 words are stopping you, boss. నీ జీవితం ముందు పోనీ నన్ను చూసేవాళ్ళు నమ్మొద్దు, నన్ను చూసేవాళ్ళు ఏమనొద్దు. అందుకని స్టేజ్కి రావట్లే, అందుకనే మాట్లాడలే, నీ మనసు నుండి బయటకు రావట్లే. ఇవన్నీ కావాలంటే ఏం చేయాలో మీకు చిన్న బ్యూటిఫుల్ టెక్నిక్ నేర్పిస్తాను. రెడీయా? దిస్ మై పబ్లిక్ క్లాస్. ఓకే, నెంబర్ 1, do you have how many of you have a faith and believe in God the Almighty? Very good. God, you believe in God. భగవంతుడిని నమ్ముతున్నారు. మీరు నమ్మరా? కమ్యూనిస్టా? ఓకే, మీ ఇష్టం. నేను చెప్తాను మీ ఇష్టం. ఓకే, ఏదైనా కావచ్చు. కమ్యూనిస్ట్ కూడా ఉండిపోతుంది. ఓకే, మీ ఇష్టం అనుకోండి. రెడీయా? కెన్ యూ టెల్ మీ యువర్ గాడ్ నేమ్? 1 2 3 లౌడ్లీ. సూపర్. Can you tell me your Swamiji, favorite Swamiji, Baba name?
ఏరా బాబా ఇదేనా ఇక్కడ కూర్చున్నారా భక్తులు, అమ్మో ఎక్కడ ఢిల్లీ నుంచి ఇక్కడ కూర్చోండి. ఇక్కడ ఏం నిత్యానంద పేరు చెప్పలేండి అన్న, ఏం చెప్పినా అయినా కూడా మై స్వామీజీ ఈ స్వామి వివేకానంద, మై ఫేవరెట్ స్వామి. Right, first one God, number one Swamiji. Number three, can you tell me your favorite Prime Minister from number 1 to as and today? Tell me Prime Minister name. Any choice, your choice. Come on, loudly. Done. I didn't heard name, your choice. Tell me present Chief Minister name. Present Chief Minister name. Present Chief Minister name. Past Chief Minister name. Very good. Chala baga cheppana. Now I will come back. Can you tell me your college principal name? Gurtuleda. Tell me your most favorite teacher name, lecturer name. Tell me your mother name. Mother. Tell me your father name. Great boss. I have given example God to God. దేవుడి నుంచి మొదలుపెట్టి దేవుడు అని చెప్పాను. Yes or no? Now let me work out first. Let me work out, just be with me. First God పేరు చెప్పారు, స్వామి చెప్పారు, PM, CM అని చెప్పుకుంటూ వచ్చారు. అవునా కదా? Now that 4 words ఒకసారి మాట్లాడుకుందాం. What is first word? Number 2, number 3, number 4. ఈ 4 words నువ్వు పూజించే, నువ్వు కొలిచే, నువ్వు ప్రే చేసే ఆ దేవునికి కూడా అన్నరా అనలేదా ఎవరన్నా? అర్థమైందిందరా నాకు చెప్పేది. నువ్వు పూజించే దేవుణ్ణి ఎవరన్నా విమర్శించారా లేదా? ఎనీవన్ అట్లీస్ట్. దట్ మీన్స్ God has been criticized, God has been laughed, God has been insulted, God has been laughed by people. Yes or no? What about Swamiji? What about Swamiji? People criticize Swamiji or not? What about PM? What about CM? What about MLA? What about principal? Yes, tell me your favorite teacher. Tell me your mother name. మీ మదర్ని కూడా ఎవరైనా విమర్శించరా లేదా? ఎవరినన్నా? వాళ్ళ అత్తమ్మ. మీ నాన్నను హైయెస్ట్ గా విమర్శించింది ఎవరు? మీ అమ్మ. చెప్పారు. ఒక సీక్రెట్ చెప్తాను, ఎవరు చెప్పకుండా పోతులు లేచిపోయారు. కానీ ఈ ప్రపంచంలో ఎంత గొప్ప హస్బెండ్ అనేవాడు ఉన్నా, ఎంత పెద్ద తీస్మార్ట్గా ఉన్నా, భార్య చేతి తిట్లు పడననే భర్త లేడు. జస్ట్ 38 years ఇండస్ట్రీ. రాష్ట్రపతి లేకపోతే పైసలు ఏమి ఇస్తారు, గాడికి వెళ్ళిపోతాం అని చెప్పింది. నేను చెప్పాను, నాకు డబ్బులు ఎక్కర్లేదు, పవర్ఫుల్ యూత్ ఉందని ఇక్కడికి రావడం జరిగింది. మై డియర్ ఫ్రెండ్స్, whatever you do, people will criticize. Now what you got? దేవుణ్ణి విమర్శించిన తర్వాత ఎమ్మెల్యే, ఎంపీ, ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్ విమర్శించిన తర్వాత నువ్వెంత అని అలా అంటుంది. ఎస్ ఆర్ నో? ఇప్పుడు నాతో చెప్పండి, ఏం చేసినా అంటారు, ఏం చేయకున్నా అంటారు. ఇప్పుడు చెప్పండి, ఏం చేసినా, ఏం చేయకున్నా, ఉన్నా లేకున్నా, బాగా చదివినా చదవకున్నా, బతికినా పోయినా, పెళ్ళైనా కాకున్నా, ఏ స్టేజ్ ఎక్కినా, గట్టిగా స్టేజ్ ఎక్కినా, స్టేజ్ ఎక్కకున్నా, ఇంగ్లీష్లో మాట్లాడినా మాట్లాడకున్నా, లైఫ్ లో ఏం చేసినా అంటారు, ఏం చేయకుండా అంటారు. నీకు నచ్చింది చేయి బాస్, అందుకోసం ఈ భూమి మీద ఉంటాం, గుర్తుంచుకోవాలి. Tell me now, are you courageous? దానికోసం ఒక మంత్రం ఉన్నాను బాబా, మీరు కూడా పోతు మంత్రం నేర్చుకోండి. ఓకే, ఇలా చేయబెట్టండి, మంత్రం ఇలా చేయబెట్టండి. చెప్పండి నాతో కూడా. చిత్కోపి మమ కింతేన వైఫలం. You want meaning of this? Yeah, you want Telugu or English or Hindi or Tamil or Kannada? Telugu అయితే చేయట్లో పెట్టుర్రి, నాతో పాటు చెప్పుర్రి. ఈ మంత్రము, అయ్యో బాబు, ఈ మంత్రము అమ్మ నాన్న మీద, టీచర్ల మీద పనిచేయదు. ముందే చెప్తున్నాను,
అమ్మ నాన్న టీచర్ల మీద పనిచేయదు, ఏడో పని పోలీసులు కూడా పనిచేయదు. ఓకే రైట్, ఇలా చేపెట్టండి. ఎవరేమనుకుంటే నాకేంటి, ఇంతే అందరం. ఇంగ్లీష్ చెప్పాలా? చెప్పండి. సో వాట్ చెప్పండి. సో వాట్, సో వాట్ గట్టిగా. సో వాట్, సో వాట్. ఇప్పుడు మీకు సో వాట్ పని చేస్తుందో చెక్ చేస్తాను. మీరు అందరూ కూడా మీకు కొన్ని మాటలు అంటే సో వాట్ అంటే మీ మొహాలు బాగా, మీరు వేస్ట్, మీ చదువు రాదు, బాగా రాదు, నీకు పెళ్ళే కాదు, నువ్వు నల్లగా ఉన్నావు, నువ్వు కొట్టుకున్నావు, నువ్వు పక్కగా ఉన్నావు, నువ్వు చీచి, నువ్వు ఇప్పుడే వేస్ట్, నువ్వు తూతూ, నువ్వు కాలేజ్ పోవు, నువ్వు వేస్ట్ రా, నువ్వు పుట్టినే వేస్ట్. ఇంతకంటే వాళ్ళని ఎక్కువ తిడుతున్నా. ఇంకా నా తిట్లకు ఏమన్నారు మీరు? ఈ రోజు నుంచి లైఫ్లో ఎవరి మాటలకు మీనింగ్ ఇవ్వకండి. బికాస్ they are speaking meaningless words to you. Don't create a meaning to the meaningless. If you create a meaning to meaningless, you are meaningless. Don't become a meaningless, my dear friends. అర్థం లేని దానికి అర్థం చేయకండి. అర్థం లేని దానికి అర్థం ఇవ్వడం వల్ల ఆ విషయం అర్థం చేసుకుని జీవితాన్ని అర్థం చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు చెప్పండి, ధైర్యంగా ఉందామా లేదా? ఇప్పుడు స్టేజ్ మీదకి వచ్చి 2 నిమిషాలు ఉంటే పోతారు మాట్లాడతాను సిద్ధంగా ఇంతకుముందు విషయాలు ఉంటుంది. కంగ్రాచులేషన్స్ మై డియర్, దిస్ ఈజ్ ఐ వాంట్. రాలే, నిలబడాలి, మాట్లాడాలి. ఉంటారు వాళ్ళు పోయిర్రు ఎసారు, వాళ్ళు ఓటేది, మీరు లేచిపోతుర్రు, వాళ్ళు ఓటేది. ఇప్పుడు అర్థమైందన్నా? సో ఇలా ఉండండి, హ్యాపీగా ఉండండి. ఇక మేము ఇలాంటి క్లాసులు మీకు 32 క్లాసెస్ ఉంటాయి నాన్న, టోటల్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. మీ కాలేజీకి ఏమైనా చేయండి, అక్కడికి రండి. ఆ 3 రోజులు మీ కాలేజీలో ఏం కాదు. 3 రోజులు వచ్చేది అక్కడ కూర్చోండి. 1st, 2nd, 3rd ఆగస్ట్ మ్యామ్ కూడా వస్తుంది అక్కడికి, మీరు కూడా తప్పకుండా రావాలి. టాప్ మోస్ట్ స్పీకర్స్ చాగంటి గారు, గరికపాటి గారు నుంచి టాప్ మోస్ట్ ఇన్వైట్ చేయబోతున్నాం. ఆమ్రపాలి గారు నిన్నే ఒప్పుకున్నారు. షీఈస్ కమింగ్ యాజ్ ఎ స్పీకర్. లైక్ దిస్ టాప్ మోస్ట్ స్పీకర్స్ విల్ బి దేర్. జయప్రకాష్ గారు, జయ శ్రీపాదరామ్, వేణుగోపాల్, వేణు భగవాన్, యూ డిడ్ హర్డ్ దీస్ నేమ్స్. ఆల్ టాప్ విల్ బి దేర్. 3 days ఒక ఫెస్టివల్ నడుస్తుంది. మీరందరూ రావాల్సిన కోరుతూ 1 by number right. Otherwise myICI.org, myICI.org కి వెళ్ళి క్లిక్ చేయండి. మీకు ఫామ్ ఓపెన్ అవుతుంది. ఫామ్ మొత్తం ఫిల్అప్ చేయగానే యూ విల్ గెట్ ఎ మెసేజ్, యూ విల్ గెట్ ఎ ఈమెయిల్, యూ విల్ గెట్ ఎ వాట్సాప్ టు ఇన్వైట్ దిస్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ పేషెన్స్ హియరింగ్. ఎంతో మంది చూశారైనా ఎన్నో క్లాసులు చెప్పారు, కానీ లేచిపోయిన వాళ్ళు కూడా వింటూ మీరు కూడా జాగ్రత్తగా వింటూ మార్నింగ్ నుంచి ఇంతవరకు కూర్చొని ఇంత అద్భుతంగా ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చి రాష్ట్రపతి భవనంలో మీరందరూ ఇంత అద్భుతంగా ఉన్నారంటే ఇది మీ గొప్పతనం కాదు, ఈ డిసిప్లిన్ మీ గొప్పతనం కాదు, ఆ పోయినది కాదు, మీ అమ్మ నాన్న గొప్పతనం.